శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. శ్రీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. వారఫలాల కార్యక్రమంలో జూన్ 23వ తారీఖు నుంచి 29వ తారీఖు వరకు మీనరాశి వారికి ఏ రకంగా ఉండబోతోంది, వీరు ఏ రకమైన జాగ్రత్తలు తీసుకుంటే అభివృద్ధిలోకి వస్తారు, ఎలాంటి విషయాల్లో వీరు కొంతవరకు అప్రమత్తంగా ఉండాలి అనే విషయాల గురించి తెలుసుకుందాం. మీనరాశి వారికి కూడా ఏలినాటి శని నడుస్తుందన్న విషయం చాలామందికి విదితమే. అలాగే ప్రస్తుతం ఉన్న గోచారం కూడా వీరికి మిశ్రమ ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వృత్తి ఉద్యోగాల్లో ఎంత గౌరవ మర్యాదలు పెరిగినప్పటికీ కూడా చాకరీ కూడా అదే రకంగా పెరగటం అనేది అయితే ఉంటుంది. భార్యాభర్తల మధ్య క్రమంగా కొంత సఖ్యత పెరగటం కానీ, లేదా ఇప్పటికే ఏదైనా సరే వివిధ కారణాంతరాల వల్ల దూరమైన దంపతులు కొంత కలవడానికి ఆస్కారం అయితే కనుక ఈ వారంలో ఎక్కువగానే కనిపిస్తుంది. ఆర్థిక విషయాల్లో అభివృద్ధి అంతంత మాత్రంగానే సాగటం అనేది అయితే ఉంటుంది. బీమా రంగంలో ఉన్నవారికి కానీ, ఆడవాళ్ళకి ముడిపడి వ్యాపారాలు చేస్తున్న వారికి కానీ, తర్వాత ఫైనాన్స్ రంగంలో ఉన్నవారికి కొంత మంచి అభివృద్ధి కనిపిస్తుంది. కొత్తగా ఇల్లులు కొనాలన్నా, భూములు కొనాలన్నా ఈ వారం వాటికి సంబంధించిన ప్రయత్నాలు అయితే నిశ్చింతగా చేసుకోవచ్చు. వివాహం కావాలి అని కోరుకునే వారు అయితే మరి వారి ప్రయత్నాలు బాగా బలంగా ఉంటే తప్ప ముందుకెళ్ళే పరిస్థితి కనిపించడం లేదు. కానీ బలమైన ప్రయత్నం ఉంటే మాత్రం తప్పకుండా ఈ వారం, ఎందుకంటే ముఖ్యంగా చతుర్థ స్థానంలోకి వచ్చి సప్తమాధిపతి చేరుకోవటం వల్ల ఒక ఇంటి వారు అయ్యే అవకాశాలు ఈ వారం ఎక్కువగా ఉంటాయి. కానీ వీరికి ఈ ఏలినాటి శని ప్రభావం వల్ల వివాహం విషయంలో ఏదో రకమైన విముఖత, దానివల్ల సంబంధాలు ఎన్ని వచ్చినప్పటికీ కూడా పక్కన పెట్టేస్తూ ఉండటం, ఇప్పుడు కాదులే అంటూ వాయిదా వేసుకోవటం, దీనివల్ల అసలైన కాలాన్ని మిస్ చేసుకోవటం అనేది ఉంటుంది. కనుక పెళ్ళి అనే విషయం ఏదైతే ఉంటుందో దాని మీద వీరు కొద్దిగా శ్రద్ధ పెట్టవలసిన అవసరమైతే కనుక ఈ వారం ఎక్కువగానే కనిపిస్తుంది. ధార్మిక కార్యక్రమాల్లో పాల్పంచుకుంటారు. విదేశాలకు వెళ్ళాలి అనుకుంటే కనుక సాధ్యమవుతుంది. కోర్టుకు సంబంధించిన వ్యవహారాల్లో పూర్తి స్థాయి ఖచ్చితత్వం రాలేకపోవటం అనేది అయితే ఉంటుంది. సంతానం కావాలి అనుకునే వారికి ఈ వారం యోగ్యదాయకంగానే ఉంటుంది. ఇక సంతాన విషయాల్లో కూడా చాలా విషయాల్లో కొంత ఒక స్పష్టమైన అవగాహనకైతే రాగలుగుతారు. బంధుమిత్రాదులతో ఉల్లాసంగా ఉత్సాహంగా గడపగలుగుతారు. మీరు జరిపే ఒక ఉత్తరం ఏదైతే ఉంటుందో, అంటే మీరు సంభాషణలు ఏవైతే ఉంటాయో అవి వ్యక్తిగతంగా కావచ్చు, పరోక్షంగా కావచ్చు, ఉత్తర రూపంలో కావచ్చు, ఏదైనప్పటికీ కూడా అది మీకు ఒక కీలకమైన మార్పును తీసుకురావడానికి కొంత దోహదపడుతుందని చెప్పడంలో కూడా సందేహం లేదు. స్నేహితుల విషయంలో కొంతవరకు అప్రమత్తంగా ఉండవలసిన అవసరం అయితే కనిపిస్తుంది. తర్వాత మరి ఈ ధూమపానం కానీ, మద్యపానం కానీ అలవాటు ఉంటే వాటి పరంగా ఈసారి మరి ఏదైనా సరే అనారోగ్యం వచ్చే పరిస్థితి అయితే కనుక ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే సాధ్యమైనంత వరకు కూడా మీరు ఒంటరిగా ఉండడానికి కన్నా కూడా మీ యొక్క బాధ, మనసు ఏదైనా సరే ఆనందం సాధ్యమైనంత వరకు కూడా మనస్ఫూర్తిగా మనుషులతో పంచుకునే ప్రయత్నం అయితే చేయండి. లేదంటే దానివల్ల కూడా కొంత మూల్యం చెల్లించవలసిన పరిస్థితి ఉంటుంది. ఇక ఈ వారం మీరు ఆరోగ్య విషయంలో ముఖ్యంగా బాత్రూములకి వాటికి వెళ్ళేప్పుడు కొంతవరకు జాగ్రత్త తీసుకోండి. అలాగే మీ వ్యసనాల వల్ల కూడా వచ్చే ఆరోగ్యాల విషయంలో కొంతవరకు జాగ్రత్త తీసుకోండి. మిగతా విషయాలన్నీ కూడా సజావుగానే సాగిపోతాయి. ఇక ఈ వారం సాధ్యమైనంత వరకు కూడా మీరు వినాయకుడికి సంబంధించిన పూజలు చేసుకోవటం వల్ల మరిన్ని ఉత్తమ ఫలితాలు పొందడానికైతే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక ఉత్తరభద్ర నక్షత్రం వారికి అయితే కనుక, అలాగే పూర్వభద్ర 4వ పదం వారికి మధ్యాహ్నం 3:16 దాటిన తర్వాత బాగుంటుంది. ఆలోపు రేవతి నక్షత్రం వారికి ఎక్కువగా బాగుంటుంది. జూన్ 24వ తారీఖు మధ్యాహ్నం 12:54 వరకు ఉత్తరభద్ర నక్షత్రం వారికి బాగుంటుంది. పూర్వభద్ర 4వ పదం వరకు బాగుంటుంది. తదనంతరం రేవతి నక్షత్రానికి బాగుంటుంది. జూన్ 25వ తారీఖు ఉదయం 10:40 వరకు రేవతి నక్షత్రానికి బాగుంటుంది. తదనంతరం మిగతా 2 నక్షత్రాల వారికి బాగుంటుంది. జూన్ 26వ తారీఖు ఉదయం 8:40 వరకు పూర్వభద్ర 4వ పదానికి బాగుంటుంది. అలాగే రేవతి నక్షత్రం వారికి కూడా బాగుంటుంది.
జూన్ 26వ తారీఖు ఉదయం 8:40 వరకు పూర్వభద్ర, ఉత్తరభద్ర నక్షత్రాల వరకు బాగుంటుంది. తదనంతరం రేవతి నక్షత్రానికి బాగుంటుంది. జూన్ 27వ తారీఖు శుక్రవారం ఉదయం 7:22 వరకు ఉత్తరభద్ర నక్షత్రం వారికి, రేవతి నక్షత్రం వారికి మంచి ఫలితాలు ఉంటాయి. తదనంతరం మరో నక్షత్రానికి మంచి ఫలితాలు ఉంటాయి. జూన్ 28వ తారీఖు వరకు ఉదయం 6:35 వరకు పూర్వభద్ర 4వ పాదానికి, రేవతి నక్షత్రానికి మంచి ఫలితాలు ఉంటాయి. ఉత్తరభద్ర వారికి తదనంతరం మంచి ఫలితం ఉంటుంది. జూన్ 29వ తారీఖు ఉదయం 6:35 వరకు మొదటి 2 నక్షత్రాలకి అంటే ఉత్తరభద్ర, పూర్వభద్ర నక్షత్రాల వారికి, తదనంతరం రేవతి నక్షత్రం వారికి మంచి ఫలితాలు ఉంటాయి.